హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈ యొక్క టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీరు ఆర్ఆర్బి స్థాయి నుంచి గ్రూప్ 2 మెయిన్ స్థాయి వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ కరెంట్ టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి. దాని పేరే గ్లోబల్ వార్మింగ్. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో అయితే మనకి పూర్తిగా పర్యావరణ సమస్యలు సవాళ్ళకు సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఉండడం జరిగింది. అంటే మానవ కారక తప్పిదం వల్ల ప్రాకృతిక అంశాల మూలంగా వాతావరణంలో పెరిగేటువంటి కాలుష్య పరిస్థితికి ఏకైక నిదర్శనంగా నిలిచేది గ్లోబల్ వార్మింగ్. ప్రస్తుతం ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి టెంపరేచర్స్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ని మనం పొందుతున్నాము. దానివల్ల విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నామంటే బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ని మనం ఏమని పిలవచ్చు? ఇంకా గ్లోబల్ వార్మింగ్నే హరిత గృహ ప్రభావము అని కూడా పిలుస్తారు. హరిత గృహ ప్రభావము అంటారు. హరిత గృహ ప్రభావమునే ఏమని పిలుస్తారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తారండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. దీన్నే హరిత గృహ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్ అని పిలవడం జరుగుతుంది. ఈ టాపిక్లో ముఖ్యంగా ఏ అంశాన్ని ఎలా తీసుకొస్తారు? ప్రాథమికంగా ఈ టాపిక్ని మీరు వినే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. నెంబర్ 1, గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వాయువులు ఏమిటి? గ్లోబల్ వార్మింగ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దుష్ప్రభావాలు ఏంటి? గ్లోబల్ వార్మింగ్ని ఎవరు మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది? దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే అంశాలు ప్రతిదీ కూడా మీరు నీట్గా చదువుకున్నప్పుడు మాత్రమే, పాయింట్ టు పాయింట్ మనం ప్రమోట్ చేసుకున్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దానిలో ముందుగా ఒకసారి వెళ్దాం. ఈ గ్లోబల్ వార్మింగ్ని భూగోళము వేడెక్కించే వాయువు అంటారు. భూగోళము వేడెక్కించుట అని పిలుస్తారు. భూగోళము ఎప్పుడు వేడెక్కుతుందంటే భూమి మీద ఉండవలసినటువంటి ఈ వాతావరణంలో ప్రధానంగా భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణ పొర ట్రోపోస్ఫియర్ అని పిలుస్తాం. ఈ ట్రోపోస్ఫియర్లో సగటున ఉండేటువంటి వాయువుల యొక్క గాఢత కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లేదా నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, దాంతోపాటుగా క్లోరోఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్స్, తర్వాత మీథేన్ లాంటి వాయువులు, ఇవన్నీ కూడా ఉండవలసినటువంటి నియమితమైన పరిమాణంలో ఉండకుండా వాతావరణంలో కలిగేటువంటి విపరీతమైన వేడిమి వల్ల వచ్చేటువంటి నీటి ఆవిరి, ఇలా మనం చూసినట్లయితే భూగోళం అనేది వేడెక్కుతూ ఉంటుంది. వేటి వల్ల వేడెక్కుతుంది? కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ లాంటి వాయువుల యొక్క కాన్సన్ట్రేషన్ వల్ల ఈ భూగోళం వేడెక్కుతుంది. అంటే ముఖ్యంగా ఎక్కువ ప్రభావితం అయ్యేది కార్బన్ డయాక్సైడ్. ఈ భూగోళం వేడెక్కించడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ని కనుక్కున్నది వాలెస్ బ్రోకర్ గారండి. వాలెస్ బ్రోకర్ గారు. అంటే భూగోళం మరి సగటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? భూమిపైన ఉండే సగటు ఉష్ణోగ్రతలు అనేవి 15.4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో ఉన్నాయి. భూగోళం మీద ఉండే సగటు ఉష్ణోగ్రతలు. ఈ సగటు ఉష్ణోగ్రతలు అనేవి వేడి కారణంగా పెరుగుతున్నాయి. CO2 కారణంగా, నైట్రస్ ఆక్సైడ్ కారణంగా, CFCల కారణంగా, SF6ల కారణంగా, వివిధ రకాలైనటువంటి వాతావరణంలోని అణుఘటకాల యొక్క నిష్పత్తులు, మిశ్రమాలు పెరిగినప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణంగా ఈ ఆల్బిడోని తీసుకోవచ్చు. అసలు ఆల్బిడో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఈ వాయువులు సూర్యుడి నుంచి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలు, అంటే తక్కువ శక్తియుతమైనటువంటివి, ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉన్న సూర్యకిరణాలు భూమి మీదకి ప్రసారం చేస్తాయి. ఇలా ప్రసరించేటువంటి ఈ యొక్క తరంగాలు లేదా కిరణాలు అనేవి శక్తి తరంగాలు లేదా శక్తికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి ఈ అంశాలు ఈ భూమి మీదకి చేరిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల వాయువులు
అణుఘటకాల యొక్క శాతాలు పెరుగుతూ ఉంటే ఈ యొక్క వాతావరణంలో ఉండేటువంటి ఈ యొక్క అణుఘటకాల మూలంగా వచ్చినటువంటి ఉష్ణరాశి అనేది తిరిగి వాతావరణంలోకి వెళ్తుంది. ఇలాంటి సందర్భాన్నే మనం అల్బిడోగా పిలుస్తాం. అల్బిడో అనేది సాధారణమైనటువంటి పరిస్థితుల్లో 0.31 లేదా 31% ఉంటే ఎడారి ప్రాంతాలలో అల్బిడో అనేది 0.4 నుంచి లేదా 40% వరకు ఉంటుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉష్ణరాశి భూమి చుట్టూ ఉండేటువంటి వివిధ రకాల అణుఘటకాల సమక్షం వలన ఈ వాతావరణంలోకి తిరిగి ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి వెలువడతాయి. అంటే ఉష్ణ పరివర్తన ద్వారా కావచ్చు, కాంతి పరివర్తన ద్వారా కావచ్చు. ఇలా ఈ అల్బిడో ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఉష్ణ వికిరణ సూత్రం అండి. ఉష్ణ వికిరణం ప్రకారం భూగోళం అనేది వేడెక్కడం జరుగుతూ ఉంటుంది. ఈ అల్బిడోని ఎప్పుడైనా సరే 0 నుంచి 1 వరకు 0 to 1 స్కేల్ యొక్క ప్రియారిటీ ఆధారంగా మాత్రమే దీన్ని మనం కొలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి వాయువులు గురించి దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాసెస్గా మనం పిలుస్తాం. ఇది ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షన్. ఇటువంటి అంశాలు అసలు వాతావరణంలో ప్రధానంగా అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ అనేది 71% వరకు, అంటే 71% వరకు మనకి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్రధానమైనటువంటి గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి వాయువుగా చెప్పవచ్చు. మరి ఎలా వస్తుంది సార్? వాహనాల నుండి వెలువడేటువంటి ప్రధానమైనటువంటి ఉత్పన్నం కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది వాతావరణం లోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉష్ణోగ్రతల మూలంగా రాత్రి సమయాలలో నిష్కాంతి చర్యల ఫలితంగా ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇలా కార్బన్ డయాక్సైడ్ అనేది భూమి మీద వాటి యొక్క అణుఘటకాలు అనేవి అత్యధిక పరిమాణంలో పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ఏర్పడ్డటువంటి కార్బన్ డయాక్సైడ్ని నిర్మూలించడానికి మనం చేసేటువంటి ప్రక్రియనే కార్బన్ సింక్ అంటారండి. కార్బన్ సింక్ అంటే ఏంటండి అంటే వెలువడ్డటువంటి కార్బన్ యొక్క ఉత్పన్నాలను శోషించుకునే గుణం. దానికి కారణం ఏంటి? ఇక్కడ అడవులు అని చెప్పవచ్చు. అంటే ఇది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ కార్బన్ తర్వాత ఈ యొక్క కార్బన్ సింక్తో పాటు కార్బన్ సింక్ వలన అడవుల యొక్క పెంపకం చేయడం ద్వారా మనకి ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏర్పడ్డటువంటి కార్బన్ అనేది శోషించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఏకైక పరిష్కారం కేవలం అడవులు మాత్రమే. రెండవది ఏర్పడ్డటువంటి కార్బన్ని ట్రేడింగ్ చేయడం. ఏంటా ట్రేడింగు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు అవి ఉత్పత్తి చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఈ కర్బన ఉద్గారాల మూలంగా ఆ ప్రాంతం లోపల వాతావరణం లోపల అత్యధిక పరిమాణం లోపల తెలియకుండానే కార్బన్ డయాక్సైడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల అభివృద్ధి చెందని దేశాలు చిన్న దేశాలన్నీ సముద్ర మట్టం అనేది కనుమరుగైపోయేటువంటి పరిస్థితి, సముద్ర మట్టం పెరిగి భూమి యొక్క ఉపరితలం తగ్గేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాలకి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు మరియు వెనుకబడ్డ దేశాలకి ప్రత్యామ్నాయంగా కొంత ఫండింగ్ని ఇవ్వడం ద్వారా ఈ విధానం ద్వారా కార్బన్ ట్రేడింగ్ విధానం ద్వారా ఆయా దేశాలు అనేవి కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అనేది ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అనేది మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోపల కూడా మనకి కార్బన్ డయాక్సైడ్ ఉపయోగపడుతుంది. ఆల్కహాల్, ఒక స్టార్చ్ నుంచి ఆల్కహాల్ని జనరేట్ చేయాలన్నా కూడా మనకు కార్బన్ డయాక్సైడ్ ఉపయోగపడుతుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిశీలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, భూమి మీద ఉండేటువంటి విస్తరించినటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిశీలన కోసం జపాన్ దేశం వారు పంపినటువంటి ఒక శాటిలైట్ పేరే ఇబుకి అండి. అంటే ఈ వాయువు ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాల పరంగా ఇది పరిశీలించడం కోసం ఉపయోగిస్తుంది. మరి ఇప్పుడు ఇంతగానం కార్బన్ డయాక్సైడ్ పెరిగింది కదా, దీనికి గల ప్రధాన కారణం ఏంటి? కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలకి ప్రధానమైనటువంటి కారణం నెంబర్ 1 శిలాజ ఇంధన వనరులు. శిలాజ ఇంధన వనరులు. దీన్ని బట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సాంప్రదాయ
సాంప్రదాయ ఇంధనాలు అని పిలుస్తారు. శిలాజ ఇంధన వనరులు లేదా సాంప్రదాయ ఇంధనాలు అంటారు. ఈ వనరుల యొక్క వాడకం వల్ల మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ వనరుల నుండి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఉత్పన్నం కార్బన్ డయాక్సైడ్. అంటే దీనికి ముందుగా ఏమొచ్చింది? కార్బన్ మోనాక్సైడ్. ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా దీంతో పాటుగా మనకి న్యాచురల్ గ్యాస్ సిస్టంలో నుంచి కూడా కొద్ది పరిమాణం లోపల మనకి సమ్ 30% వరకు మనకి ఖచ్చితంగా కార్బన్ డయాక్సైడ్ అనేది బయటకు వెలువడడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే భూగోళం వేడెక్కించడానికి గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వాయువుగా మనం సూచించవచ్చు. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు 15.4 degrees Celsius టెంపరేచర్ అనేది ఉండడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు అనేవి డే బై డే పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. గ్రీన్ హౌస్ బులెటిన్ ఇండెక్స్ నివేదిక ప్రకారం బులెటిన్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేవి భారీ స్థాయిలో పెరుగుతున్నట్టుగా నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతాలు 1750 సంవత్సరాన్ని పరిశీలించినప్పుడు దీని యొక్క విలువ మనకి 280 parts per million ఉండేది. ప్రజెంటు 2018 లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 407.8 parts per million ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క లెవెల్స్ అనేవి పెరిగిపోవడం జరిగింది. అంటే రోజు రోజుకి అంచనాలు అనేవి భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ లేదా గ్లోబల్ వార్మింగ్ లేదా హరితగృహ ప్రభావం లేదా ఈ ఎఫెక్ట్కి ప్రధాన కారణమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ 71% వరకు ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అని చెప్పవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి ఇంకా కారణాలేంటి? థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో కూడా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ప్రధానమైనటువంటి కారణం. ఈ యొక్క థర్మల్ విద్యుత్ లోపల వచ్చేటువంటి వివిధ రకాల అంత్య ఉత్పన్నాల వల్ల కూడా మనకి వాతావరణంలో భూగోళం వేడెక్కించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. మరి దీని వలన ఏం చేయొచ్చు? ఒక క్లీన్ మేనేజ్మెంట్ లేదా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మనం పూర్తి స్థాయి లోపల కార్బన్ యొక్క ఉత్పన్నాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాని వాహనాలను నియంత్రించాలి. BS4 నుంచి BS6 వెహికల్స్ యొక్క నామ్స్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా ఉండాలి. కార్బన్ మోనాక్సైడ్ యొక్క లెవెల్స్ అనేవి 30% వరకు తగ్గించాలని టార్గెట్గా చేసుకున్నటువంటి ఆ సిద్ధాంతాల ప్రకారం నడవలసి ఉంటుంది. ఈ విధంగా థర్మల్ విద్యుత్ యొక్క వినియోగాన్ని తగ్గించి అటామిక్ ఎనర్జీ మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులైనటువంటి వాయుశక్తి మరియు టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ లాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం ద్వారా 100% ఈ గోల్ని మనం అచీవ్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా మనం చూసినప్పుడు 1700 సంవత్సరం లోపల 280 parts per million ఉన్న కార్బన్ డయాక్సైడ్ అనేది 1990కి వచ్చే వరకు దాదాపుగా 390 ppm లెవెల్స్గా పడిపోయింది. 2100 సంవత్సరం వరకు మనం వెళ్ళేసరికి దాదాపుగా 600 నుంచి 1000 ppm లెవెల్స్ లోపల కార్బన్ డయాక్సైడ్ పెరిగేటువంటి అంచనాలను మనకు ప్రభుత్వాలు అనేవి అందించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కాప్ సదస్సుల ద్వారా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణలోకి పెట్టాలి. ఏ విధంగానైతే 2008 ఒప్పందం ప్రకారం చేసినటువంటి అంశమైనా కానీ 2015లో తీసుకున్నటువంటి ప్యారిస్ ఒప్పందం ప్రకారమైనా సరే 1992వ సంవత్సరం యొక్క కనిష్ట కార్బన్ యొక్క శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకోవాలి. అంటే 5.2% అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది సార్ అంటే భూగోళం వేడెక్కడం ద్వారా చుట్టూ ఉండేటువంటి మంచు అనేది కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి భూ ఉపరితలం అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీథేన్ని CH4 అని కూడా పిలుస్తారు. ఇది గ్లోబల్ వార్మింగ్కి కారణమైన రెండవ వాయువుగా పిలుస్తారు. ఈ మీథేన్ అనేది దాదాపుగా 21% వరకు ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ని కారణంగా ఉంటుంది. మీథేన్కి మరొక పేరు ఏం పేరంటే మార్ష్ గ్యాస్ అండి. మార్ష్ గ్యాస్ అంటారు.
ఈ మీథేన్ అనేది ప్రధానమైనటువంటి న్యాచురల్ గ్యాస్ లోపల నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఉత్పన్నం. ఈ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఈ మీథేన్ వాయువు వల్ల దాదాపుగా 21% వరకు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరి దీనికి మీథేన్ యొక్క ప్రొడక్షన్కి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సార్ అంటే పంట పొలాలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, వివిధ రకాలైనటువంటి నీటి కొలనులు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ మార్ష్ గ్యాస్ని ప్రాకృతికంగా కూడా తయారు చేసేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ దాంతోపాటుగా నైట్రస్ ఆక్సైడ్, దీన్ని నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తాం. ఈ నైట్రస్ ఆక్సైడ్ని మన వాడుక భాషలో ఏమని పిలుస్తారంటే మనకు కాంపిటేటివ్ పరంగా లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. ఈ లాఫింగ్ గ్యాస్ అనేది కూడా పూర్తి స్థాయి లోపట లేదా నైట్రస్ ఆక్సైడ్ కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమైన మరొక వాయువుగా చెప్పుకోవచ్చు. తర్వాత సిఎఫ్సి వాయువుల గురించి చూస్తే సిఎఫ్సి అంటే ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ అండి. క్లోరోఫ్లోరోకార్బన్స్ అండి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ప్రధానంగా మనకి రెఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఈ విధంగా కూలెంట్ని ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే ఎక్కువ పరిమాణంలోకి వాతావరణంలోకి రావడం జరుగుతుంది. మరి వీటిని మనం నియంత్రించవచ్చునా అంటే క్లోరోఫ్లోరోకార్బన్లకు బదులుగా దేశంలో హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఉపయోగించారు. మన దేశంలో క్లోరోఫ్లోరోకార్బన్ల బదులుగా హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఉపయోగించడం వల్ల జరిగినటువంటి నష్టం దీనికన్నా ఇంకెక్కువైపోతుంది. అంటే వాతావరణంలో వీటి యొక్క ఉనికి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఈ విధంగా క్లోరోఫ్లోరోకార్బన్స్కి ప్రత్యామ్నాయంగా వాడినా కూడా మనకి హెచ్ఎఫ్సీల వల్ల కూడా పెరిగేటువంటి అవకాశం అనేది కూడా ఉండడం జరిగింది. ఇది కూడా ఒక రకమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా SF6 అండి, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ లాంటి వాయువులు, ఇవి ఎక్కువగా మనకి ఎక్కడ నుంచి వస్తాయంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఒక మేఘం మరొక మేఘంతో ఢీకొన్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి స్పార్క్ నుంచి ఈ వాయువు కూడా ప్రొడక్షన్ అవుతుంది. అందులో నుంచి కొంత మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, నైట్రోజన్ ఆక్సైడ్ కూడా వస్తుంది. ఈ విధంగా SF6 అనేది మనకి పరిశ్రమల నుంచి పుడుతుంది, దాంతోపాటుగా ప్రాకృతికంగా పుట్టే కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వాయువుగా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణమైన వాయువు ఏమిటి అంటేనేమో CO2 తర్వాత స్థానంలో ఉన్నది ఏంటండి అంటే మీథేన్. ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా భూగోళము వేడెక్కించడానికి అత్యధికంగా తోడ్పడే అణుఘటకం, వాయువు వేరు అణుఘటకం వేరు. అణుఘటకము అన్నప్పుడు కానీ ప్రధానంగా ఉపయోగపడే అణుఘటకము అంటే మాత్రం దట్ ఈస్ స్టీమ్ అండి, నీటి ఆవిరి. వేసవికాల పరిస్థితుల్లో మనకి విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వేసవికాలంలో వర్షం పడ్డదనుకోండి, భూమి మీద పడ్డటువంటి ప్రతి నీటి చుక్క కూడా బయటకు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి వేడిని బయటికి తీసుకొస్తుంటుంది. అంటే ఇది కూడా ప్రధానమైనటువంటి గ్లోబల్ వార్మింగ్కి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ భూగోళము వేడెక్కడము, గ్లోబల్ వార్మింగ్, హరిత గృహ ప్రభావాలన్నీ కూడా ఎలా మరి ఏ దేశాలు ఏ విధంగా దీన్ని చేయడం జరుగుతుంది అంటే ఏ దేశాలు కూడా ఏమీ పాటించట్లేదు. కొన్ని మనలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమైనటువంటి భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతుల ప్రకారం వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారం లోపట ప్రథమ స్థానంలో ఉన్నది మనకి ప్రధానంగా చైనా దేశం అయితే, మన భారతదేశం అనేది అప్పుడప్పుడు 4 అప్పుడప్పుడు 5వ స్థానంలో వస్తుంది. ప్రస్తుతం మాత్రం అది 4వ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్ తలసరి కార్బన్ యొక్క ఉత్పత్తిలో అంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ యొక్క ఉత్పన్నాల యొక్క ఉత్పత్తిలో దేశంలో ఉన్నటువంటి జనాభాతో పోలిస్తే మనం ఉత్పత్తి చేసేటువంటి స్థానం ప్రకారం ఎంతండి అంటే 120వ స్థానం. ఏమన్నా తక్కువ ఉందా దేశంలో జనాభా? అంత స్థాయిలో ఉంది. కాబట్టి 120వ స్థానం లోపల తలసరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తిలో మనకి ఇది 120వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి అంశము గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అని పిలుస్తారు. ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని GWG అంటారండి. ఎక్కడైతే తక్కువ జీవితకాలం ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే తక్కువ వినియోగంలో మరియు తక్కువ శక్తిని శోషించుకునే విధంగా ఉంటుందో దాని యొక్క GWP విలువ అనేది ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు మనం చూద్దాం.
కార్బన్ డైఆక్సైడ్ చూద్దామండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది GWP గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ విలువ అనేది ఇది ఒక్కటిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీని లైఫ్ టైం ఎంతండి? 100 సంవత్సరాల వరకు వాతావరణంలో జీవితకాలాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీథేన్ వాయువు విషయానికి వస్తే దాని యొక్క GWP విలువ 27 అండి. అంటే ఈ విలువ ఎక్కువ ఉంది కాబట్టి దీని యొక్క లైఫ్ టైం అనేది చూడండి ఒకసారి 12 ఇయర్స్ వరకు ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని అణుఘటకాలు అనేవి వివిధ రకాల మార్పులకు లోనవ్వడం వలన దాని వలన ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉండదని తెలియజేస్తుంది. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ విషయాన్ని చూస్తే 273 అండి. దీని యొక్క జీవితకాలం వచ్చేసి 109 సంవత్సరాలు. నైట్రస్ ఆక్సైడ్ యొక్క జీవితకాలం 109 సంవత్సరాలు. నెక్స్ట్ హైడ్రోఫ్లోరో HFCలు అయితే అనుకోండి 1530 నుంచి 14,600 GWP విలువను కలిగి ఉన్నాయి. దీని లైఫ్ టైం విషయానికి వస్తే 14 to 228 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పర్క్లోరో కార్బన్స్ లేదా ఫ్లోరోక్లోరో కార్బన్స్ అయితే 7,380 GWP విలువను కలిగి ఉంటే దాదాపుగా లైఫ్ టైం వచ్చేసి మాత్రం 50,000 వరకు ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా అత్యధికంగా మాత్రం డిస్టర్బ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. ఆ తర్వాత స్థానంలో మీథేన్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం PPM లెక్కల ప్రకారం చూసినట్లయితే సగటున మనకి 1825వ సంవత్సరం లోపట దాదాపుగా మనకి 210 పార్ట్స్ పర్ మిలియన్గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 2050 వరకు ఇది దాదాపుగా 600 PPM లెవెల్స్కి ఉండడం జరిగింది. ప్రజెంట్ 2020 దాటినాం కాబట్టి మన యొక్క PPM లెవెల్స్ అనేవి 550 PPM లెవెల్స్ లోపల ఉండడం జరిగింది. ఇవి PPM లెవెల్స్ ప్రకారం మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రోపోస్ఫియర్లోకి ఉత్పత్తి చేసేటువంటి వాయువుల యొక్క అంచనాగా మనం చూసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ కార్బన్ ఉద్గారాలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు కార్బన్ ఉద్గారాల్లో ప్రధానంగా IPCC నివేదిక ప్రకారం ఏంటిది 5th అసెస్మెంట్ రిపోర్ట్ 2014 ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేటిక్ చేంజ్ అంట. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేటిక్ చేంజెస్ని IPCCగా పిలుస్తారు. దీనిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే చైనా దేశం అనేది అత్యధికంగా బొగ్గుని ఆధారంగా చేసుకొని డ్యాముల యొక్క నిర్మాణం వల్ల అత్యధిక పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే భూమి యొక్క గ్రావిటీని తగ్గించేంత సామర్థ్యం లోపల కూడా డ్యాములని ఏర్పాటు చేసినటువంటి దేశంగా చైనా దేశంగా చూడవచ్చు. ఇటువంటి చైనా దేశం వల్ల ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ వ్యర్థాల వల్ల దానిని బర్నింగ్ చేయడం ద్వారా కాల్చడం ద్వారా వివిధ రకాలైనటువంటి కారణాల చేత చైనా దేశం అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లోపల ఉంది. దాని యొక్క రేషియో చూస్తే దాదాపుగా 25.30% ఉంది. ఇది దాదాపుగా 20 బిలియన్ల ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దాని తర్వాత స్థానంలో అమెరికా దేశం అనేది ఉంది. ఇది దాదాపుగా 14.10% లోపల కార్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. దాదాపుగా మనం చూసినట్లయితే 12.9 బిలియన్స్ యొక్క కెపాసిటీ అనేది ఇక్కడ ఈ యొక్క అమెరికా దేశం ఉద్గారాలను విడుదల చేస్తుంది. అందుకోసమే ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేసిన తర్వాత చిట్టచివరిసారిగా 2015 లోపల ప్యారిస్ ఒప్పందం మీద అన్ని దేశాలు సంతకం చేసినా కూడా అమెరికా దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాల మీద చేసేటువంటి కట్టడిని నియంత్రించడానికి చాలా రకాలైనటువంటి ఆపసోపాలు కూడా పడడం జరిగిందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ దేశాల చూసినట్లయితే దాదాపుగా 8.7 బిలియన్ టన్నుల పరిమాణం లోపల కార్బన్ యొక్క ఉద్గారాలు అనేవి రావడం జరుగుతుంది. దాని తర్వాత భారతదేశం ఉంది. ఇదెంతండి అంటే జస్ట్ 6.20% మాత్రమే. ఇది టన్నుల పరంగా చూస్తే 6 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు మాత్రమే విడుదల చేస్తుంది. తలసరి కార్బన్ యొక్క ఉద్గారాల లోపల భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 12th ప్లేస్లో ఉంది. ఉద్గారాల పరంగా మనం చూస్తే భారతదేశం మాత్రము వరుసగా 4వ స్థానంలో ఉంది. మొదటిది చైనా, తర్వాత అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్, దెన్ నెక్స్ట్ భారతదేశం అనేది ఉండడం జరిగింది. భారత్ తర్వాత స్థానంలో రష్యా ఉంది. తర్వాత స్థానంలో జపాన్ దేశాలు అనేవి ఉండడం జరిగింది. ఇది ప్రధానంగా కార్బన ఉద్గారాలను నియంత్రించేటువంటి అంశం.
COP26 సదస్సు. COP26 సదస్సు కార్బన ఉద్గారాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఈ COP26 సదస్సు అనేది 2021వ సంవత్సరం లోపట గ్లాస్గో పట్టణంలోని అంటే యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్గో పట్టణంలో 2021న ఈ COP26 అనేటువంటి సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సు ప్రకారం కార్బన ఉద్గారాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల గురించి డాటాను కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రథమ స్థానంలో ఉంది చైనా, 28% ఉంది. 25 నుంచి 28%కి వచ్చింది. 2014కి 2021కి తేడా. అమెరికా దేశము 14%లో ఉంది. యూరోపియన్ యూనియన్ అనేది 10% ఉంది. భారత్ అనేది 4th ప్లేస్లో ఉంది కదా. ఎంత పర్సెంటేజ్? 7%. మన యాక్చువల్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాం? 6.something%లో ఉన్నాం. ఇంత పర్సెంటేజ్ నుంచి మనము రావడం జరిగింది. తర్వాత రష్యా, తర్వాత జపాన్ దేశాలు తమ కార్బన్ యొక్క ఉద్గారాలని నెమ్మదిగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. COP26 యొక్క చివరి నివేదిక ప్రకారం దేశంలో ఉండేటువంటి కార్బన ఉద్గారాల యొక్క ఉత్పత్తితో పోలిస్తే ప్రపంచ దేశాల లోపల మనం ఎన్నవ స్థానంలో ఉన్నామంటే ఇప్పుడు కూడా మనం 4వ స్థానంలోనే ఉండడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని మీరు గ్రహించాలి. అంటే ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి, కార్బన్ డైఆక్సైడ్కు సంబంధించి, దానికి కారణమైనటువంటి వాయువుల గురించి ప్రతి దాని మీద డీటెయిల్గా మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్లు అడిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు చదివేటప్పుడు దాని ప్రధాన కారణమైన వాయువులు ఏంటి, మరి దానికి ఉత్పన్నమైనటువంటి వాయువుల్లో ఏది ఫస్ట్ ఉంది, ఏది లాస్ట్ ఉంది అనే విషయాలు కూడా గ్రహించుకొని చదువుకుంటే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.